జిల్లా మొత్తానికి బాస్. ఆ బాస్ తలుచుకుంటే జిల్లా స్వరూపాన్ని మార్చేయచ్చు. వినూత్న కార్యక్రమాలతో తమ మార్క్ చూపిన కలెక్టర్లు ఎందరో ఉన్నారు. కానీ ఇటీవల కొందరు కలెక్టర్ల వ్యవహారం చూస్తుంటే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చామా, కొన్నాళ్లు పనిచేశామా, ట్రాన్స్ఫర్ చేయగానే వెళ్ళిపోయామా అన్నట్లు తయారవుతున్నారు. కొందరు మాత్రమే తమ విభిన్న ఆలోచనలకు రూపమిచ్చి ఆచరణలో పెట్టి అద్భుతమైన ఫలితాలు సాధించి ప్రజల మనసులో నిలిచిపోతున్నారు. ఆ లిస్టులో ఒకరే కరీంనగర్ కలెక్టర్ పమీలా సత్పతి. ఐఏఎస్ అధికారిగా జిల్లాపై ఆవిడ వేసిన ముద్ర ఏంటి? 2015లో ఐఏఎస్కు సెలెక్ట్ అయిన పమేలా తొలుత భద్రాచలం సబ్ కలెక్టర్గా, ఆ తరువాత భద్రాచలం ఆలయం ఈవోగా పనిచేశారు. భూసేకరణ శాఖలోనూ సేవలందించారు. 2019 డిసెంబర్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసి నగరాభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ తరువాత యాదాద్రి జిల్లా కలెక్టర్గాను పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పమేలా సత్పతి కరీంనగర్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారిగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే కలెక్టర్గా తాను పనిచేస్తోన్న జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, ప్రజలకు ఎలాంటి సేవలందించొచ్చనే విషయాలను ఆలోచించారు పమేలా సత్పతి. ఇందుకనుగుణంగా అనేక వినూత్న కార్యక్రమాలకు ఆమె రూపకల్పన చేశారు. ముఖ్యంగా పేద చిన్నారుల చదువు, మహిళల ఆరోగ్యం, వైద్యం లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కలెక్టర్ అంటే ఆఫీస్కే పరిమితమవటం కాదు, జనంలోకి వెళితేనే వారి అవసరాలు తెలుస్తాయి, సమస్యలు బయటకొస్తాయి. అందుకోసమే పమేలా సత్పతి సర్కార్ బడులు, ఆసుపత్రులు, అంగన్వాడీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తుంటారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యల్ని నేరుగా తెలుసుకుంటారు. ప్రతి మంగళవారం ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. కలెక్టర్ తనిఖీలతో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. వైద్య సేవల్లోనూ మార్పు వచ్చిందనే చర్చ జరుగుతోంది. మూతబడిన సైన్స్ మ్యూజియం పైన కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. దాని ప్రక్షాళనకు నడుం బిగించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నారు. కాలేజ్ల వారీగా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయించారు. ఇటుకల బట్టీల్లో పనిచేసే వలస కార్మికుల పిల్లల చదువుల కోసం గట్టు భూత్కూరు గ్రామంలో ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయించారు. యాదాద్రి జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో తన కొడుకును అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు పమేలా సత్పతి. ఆ సమయంలో మహిళలు, చిన్నారుల ఆరోగ్యం కోసం ఏదైనా చెయ్యాలనే ఆలోచనతో శుక్రవారం సభ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీన్ని కరీంనగర్ జిల్లాలోనూ కొనసాగిస్తున్నారు. ప్రతి శుక్రవారం ఏదో ఒక అంగన్వాడీకి వెళ్లి అక్కడ అందుతోన్న పౌష్టికాహారం, గర్భిణీలకు అందుతోన్న వైద్య సేవలపై ఆరా తీస్తారు. కలెక్టర్ పమేలా చేపట్టిన మరో వినూత్న కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయటం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంఘాల సహకారంతో విద్యార్థులకు యూనిఫామ్లు, షూస్ లాంటివి అందేలా చేస్తున్నారు. ఇటీవలే సినీ నటి మంచు లక్ష్మిని కరీంనగర్ కు రప్పించి స్కూల్ పిల్లలకు సాయం చేయించారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు బెటరో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని రగిలించేందుకు క్రీడాకారులు, రాజనీతిజ్ఞులు, సైంటిస్టులపై వచ్చిన సినిమాలను శని, ఆదివారాల్లో స్టూడెంట్స్ కు చూపిస్తున్నారు. పమేలా సత్పతి సమావేశాల్లో బిజీగా ఉన్నప్పుడు, బయటకు వెళ్లినప్పుడు కలెక్టరేట్ దగ్గర ప్రజలు ఆవిడ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటున్నారు. తనను కలిసేందుకు వచ్చే ప్రజల కోసం కలెక్టర్ ఆఫీస్లోనే ఓ లైబ్రరీని ఏర్పాటు చేయించారు. అందులో వందల పుస్తకాలు, న్యూస్ పేపర్లు అందుబాటులో ఉంచారు. ఇక కొత్తగా స్కూల్ కు వెళ్లే చిన్నారుల కోసం తనే సొంతంగా రైమ్స్ రాసి పాడారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లల కోసం ఆవిడ రాసిన పోయమ్స్, రైమ్స్ కి జిల్లా ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చింది. పమేలా సత్పతి తీసుకొచ్చిన శుక్రవారం సభ కార్యక్రమానికి మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సభకు కలెక్టర్తో పాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, వైద్యులు హాజరవుతారు. మహిళలు అంగన్వాడీ కేంద్రాలకొచ్చి వారి కష్టసుఖాలను పంచుకునేందుకు ఇదో వేదికగా నిలుస్తోంది. కుటుంబంలో మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటేనే సమాజం బాగుంటుందనేది ఈ శుక్రవారం సభ ముఖ్య ఉద్దేశం. ఇక మధ్యలోనే చదువు ఆపేసిన వారిలో మానసిక స్థైర్యాన్ని నింపేలా మరో పని చేశారు.
గడచిన 4-5 10వ తరగతి ఫెయిల్ అయిన వారి వివరాలు సేకరించి వారు ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారో గుర్తించి వాళ్లందరికీ పరీక్ష ఫీజు చెల్లించారు. ప్రత్యేక క్లాసులు చెప్పించి పరీక్షలు రాయించారు. వారిలో దాదాపు 400 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇది వాళ్లందరినీ ఉన్నత చదువుల వైపు మళ్లించింది. ఇటీవలే బాలసదన్లో పెరిగిన మౌనిక అనే అనాథ అమ్మాయికి ఐసీడీఎస్ అధికారుల సహకారంతో ప్రభుత్వమే పెళ్లి పెద్దగా మారి వివాహం జరిపించింది. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అన్ని పార్టీల నేతల సలహాలు సూచనలు స్వీకరిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చూస్తున్నారు. ఓవైపు ప్రజా సంక్షేమం, జనం సమస్యలపై దృష్టి పెడుతూనే అభివృద్ధి కార్యక్రమాలపైన ఫోకస్ చేస్తున్నారు కలెక్టర్ పమేలా సత్పతి. అయితే జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వేగంగా అనుమతులు ఇవ్వటంలో కొంత జాప్యం జరుగుతోందనే చర్చ సాగుతోంది. జిల్లాలో ఎందరో అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం లేదనే చర్చ జరుగుతోంది. వాళ్లందరినీ గుర్తించి పథకాలు అందేలా చూడాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా జిల్లాలో ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ సమస్యలు, ప్రాజెక్టులపైన దృష్టి పెడితే బాగుంటుందనే సూచనలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 4/5, ప్రజలతో సత్సంబంధాలు 4/5, ఫైల్స్ క్లియరెన్స్ 3/5. కలెక్టర్ పమేలా సత్పతి తన పనిదో తను చేసుకుని ఇంటికెళ్లే రకం కాదు. ఓవైపు ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూడటం, మరోవైపు అభివృద్ధిపై దృష్టి పెట్టి జిల్లా రూపురేఖల్ని మార్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో తన కలల ప్రాజెక్టులను కొన్నింటిని ఆమె ఆచరణలోకి తీసుకొచ్చారు. వినూత్న ఆలోచనలను ఆచరణలో పెడుతూ సరికొత్త కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతూ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు, సమర్థవంతమైన పాలన అందించేందుకు కృషి చేస్తున్నారనే టాక్ ప్రజల్లో ఉంది. అందుకోసమే బిగ్ టీవీ సర్వేలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి మంచి మార్కులు పడ్డాయి.